హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బోరా. వెల్కమ్ టు మై ఛానల్ అండి. దేవి శరన్నవరాత్రుల్లో 7వ రోజు చండీదేవి అలంకరణ అండి. చండీదేవి గురించి చూద్దాం ఎలా ఆవిర్భవించిందో. శుంభుడు మీదకి అమ్మవారు యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చండముండాసురులని 2 రాక్షసులని పంపించారు. అమ్మవారు 18 బాహులతో సింహవాహనం పై కూర్చొని ఇద్దరు పెద్ద సైన్యాన్ని వేసుకొని వచ్చి, నువ్వు ఒకదానివే వచ్చావు, ఎలాగూ ఓడిపోతావు అని అంటారు. నువ్వు నా మాట విని మా నాయకుడు శుంభుని భర్తగా స్వీకరించు, అతను కామకళా ప్రవీణుడు అని అమ్మవారితో అన్నారు. ఎంత ఘోరమైన మాట అది! అంతే, అమ్మవారికి పట్టలేని ఆగ్రహం వచ్చేసింది. శివుడు కాకుండా ఇంకెవరైనా అంటే అమ్మవారు అసలు ఆలోచననే భరించలేరు. అంతే ఆగ్రహంతో పెద్దగా గర్జించారు అమ్మవారు. దుర్మార్గులారా, పరమేశ్వరుణ్ణి విడిచి పాపాత్ముని పతిగా వరించాలిరా. ఈ మాట అనడానికి మీకు ఎంత తెగింపురా! ఈరోజు మీకు మూడింది అని శంఖాన్ని పూరించి వాళ్ళ పైకి ఉరికారు. అమ్మవారు వాళ్ళందరూ లక్షల సైన్యం ఒకేసారి అమ్మవారిని చుట్టుముట్టేస్తారు. అమ్మవారు ఒక్కరే. ఇప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తే ముఖం నల్లబడి ఆవిడ నుదిటి నుంచి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. పులితోలు చీరగాను, గజ చర్మం పైటగాను, మెడలో పుర్రెల మాల ధరించి భయంకరమైన స్వరూపంతో, విశాలమైన నోటితో, పొడుగాటి నాలుకతో, పర్వతమంత స్వరూపంతో, నల్లటి ఆకారంలో ఉన్న ఆ స్త్రీమూర్తి బయటకి వచ్చింది. ఆ అమ్మవారి నుంచి నుదుటి నుంచి రాక్షసుల మీద పడి గుంపులుగా పిడికిళ్ళతో పట్టుకొని పిప్పి చేసేసింది. వాళ్ళ ఏనుగులు, గుర్రాలు అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. ఆఖరికి బాణపాశం వేసి చండముండులు 2 బంధించి అమ్మవారి దగ్గరికి తీసుకువచ్చి, అమ్మ, నువ్వు రణయజ్ఞం చేస్తున్నావు కదా, యజ్ఞానికి 2 బలి పశువులను తీసుకొచ్చానమ్మా. అప్పుడు అమ్మవారు కత్తితో ఆ 2 తలలను నరికేస్తే ఆ చండముండుల్నే నరికేశారు. కాబట్టి చండముండుల వధ కోసం మన అమ్మ చండీ రూపం దాల్చింది. చండీ సప్తశతి అని కూడా అంటారండి. దుర్గా సప్తశతిని చండీ సప్తశతి అని కూడా అంటారు. 18 అధ్యాయాలు ఉంటాయి. 13 అధ్యాయాలు ఉంటాయి. 700 శ్లోకాలు ఉంటాయి. దుర్గా సప్తశతి పఠిస్తే చాలా మంచిది. ఈ అమ్మవారి మంత్రాలనే దుర్గా మంత్రాలని కూడా అంటారు. దుర్గా సప్తశతి మంత్రాలు చాలా కఠినంగా ఉంటాయి, కానీ నిష్టగా పాటించాలి. అది చేస్తే